హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తానా. ఈ వీడియో మాత్రం ఇప్పటిదైతే కాదు, చాలా రోజుల కింద వీడియో. ఆ వీడియోలు అయితే చాలా ఉన్నాయి మా ఫోన్లో. అప్పుడు అప్లోడ్ చేయలేకపోయినా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తానా. 2024 కూడా అయిపోతుంది కదా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుంటారు? మంచిగా ఉన్నారు. మేమైతే మంచిగా ఉన్నాం. ఇదైతే ఉత్తర కార్తీ కదా. ఉత్తర కార్తీలో పంటలు అయితే చేతికి వస్తాయి. వానకాలం వేసిన పంటలు మొక్కజొన్నలు, పజ్జొన్నలు, వెనకట పజ్జొన్నలు, పల్లికాయ, పెసరకాయ, బొబ్బరికాయ ఇట్లాంటి పంటలు అయితే చేతికి వచ్చేది ఈ టైంలో ఉత్తర కార్తీ. అట్లనే మళ్ళీ యాసింగి పంటలకు టైం అయితే అయ్యేది. యాసింగి పంటలు వేయడానికి మేమైతే ఈరోజు విత్తనం అయితే ఇస్తాను. చూడండి, నాగళ్ళు అయితే వచ్చినాయి, చూపెడతా. చూడండి ఫ్రెండ్స్, నాగళ్ళు అయితే వచ్చినాయి. ఇగో ఈ తాత అయితే ఎప్పటికి మాకు వస్తాడు పనికి. ఈయన వయసు అయితే 80 సంవత్సరాలు ఉంటాయట. 5 బిడ్డల తాతకైతే ఆయన పని చేసినంత అయితే మేము చేయలేకపోతాను. కూలీలు అయితే అక్కడ దూరాన్ని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొంచెం దూరాన్ని ఉన్నారు. ఇక్కడ కనబడతలేరు. మీరేమేం పనులు చేస్తారో కామెంట్ చేయండి. మా కాడ మాత్రం పత్తులు ఏరుతారు. కొంతమంది పత్తి అయితే పలిగింది, ముందు పెట్టిన వాళ్ళది. ఇక మా చేను అయితే ఆ విధంగా ఉన్నది. చూడండి, అక్కడ కనబడుతుంది. పత్తి అయితే వలగలేదు. ఇంకా కొద్దిగా టైం అయితే అవుతుంది. అంటే టైం అంటే ఇప్పుడు అని కాదు, దసరా వెళ్తుంది కావచ్చు. ఒకవేళ మేము వెనకకే పెట్టినాం. ఏదైనా ముందు పెట్టిన చేనులు కాపంటిని, వెనక చిరు చేనులు అయితే కాపంటలేదు. మీ కాడ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు మొక్కజొన్నలు ఎత్తాను. ఉత్తర కార్తీ, ఎత్తర గంప అని వానకాలం పంటలు అయితే ముగిసినట్టే. ఇప్పుడు యాసింగి పంటకైతే యాలైనట్టే. మా కాడ చాలా మంది చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు విత్తనం. మీరేమేమి పనులు చేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ అర్కాన్ పట్టిన మనుషులు అయితే మారిండ్లు. ఆ తాత అయితే రాలేదు, ఇంకో మనిషి అయితే వచ్చిండు, కూలి మనిషి. ఇక్కడైతే కూలి మనుషులు ఆడోళ్ళు అయితే వాళ్ళే. మళ్ళీ ఇంత ఫాస్ట్గా వేయంలా అని అయితే అనుకోకండి, ఎందుకంటే స్లోగా వీడియో పెడితే మీరైతే చూడట్లేదని నేనైతే స్పీడ్గా పెట్టిన వీడియోకి. అందుకే స్పీడ్గా నడిచినట్టు మీకు కనబడతాను, కానీ అంత స్పీడ్గా ఏం పోరు. ఇక మీకు కూడా తెలుసు కదా, మా వీడియోలు స్లోగా చెప్తానని మీరు అంటానని నేనైతే కొంచెం స్పీడ్గా వీడియో అయితే స్పీడ్ ఉంది, నా మాటలు అయితే స్లో ఉన్నాయి అంతే. 2 రోజులు విత్తనాలు అయితే ఒక 3 నిమిషాల వీడియో అయితే పెడతాను నేను. తప్పకుండా చూసి ఆదరించండి మా వీడియోని. ఎట్లా కొట్టుకుంటూ వస్తాడు మా ఆయన. అది చూడడానికి ఈజీగా ఏమున్నది, పట్టుకొని పోవచ్చు అనుకున్నాను నేనైతే. కానీ కొడితే తెలిసింది, ఒక చుట్టూ పోయొచ్చిన నేను కూడా. చేస్తేనే తెలుస్తుంది ఏదైనా పని, చూస్తే మాత్రం ఏది అర్థం కాదు. చూడడానికే ఈజీ, పని చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇంత కష్టము. అవునా కాదా? కామెంట్ చేయండి. ఎప్పుడో వీడియోలు తీసి ఇప్పుడు అప్లోడ్ చేయడం ఏంది అని అనుకోకుండా ఆ వీడియో అయితే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా కొన్ని కూడా వీడియోలు ఉన్నాయి. 2024లో చాలా వీడియోలు తీసిన అని చెప్పిన కదా, ఇప్పుడైతే అవి కూడా అప్పుడొకటి అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నా. కొంచెం చూసి ఆదరించండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 కూడా అయిపోతుంది. మేము తీసిన వీడియోలు అయితే మా ఫోన్లోనే అట్లనే ఉండిపోతాయి. నేనైతే రోజు ఒకటైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు.